హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఇలా ముచ్చట ఏంటంటే నేను వ్లాగ్ తీయలేను. అసలు ఏం చేయాలో అర్థం కాక వ్లాగ్ అయితే తీయలేను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంటికాడనే ఉన్నా, వర్క్ ఏం లేకుండే. సమ్మర్ కదా, ఎండ బయట బాగా కొడుతుందని చెప్పి బాగా ఆలోచించిన ఏం తీయాలి అని చెప్పి అసలు కంటెంట్ దొరకలేదు. నిజంగా డైలీ వ్లాగ్ తీసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, ఏం చేయాలో అర్థం కాలేదు. సో వ్లాగ్ అయితే తీయలేను, అందుకే ఇప్పుడు షూట్ చేస్తున్నా కంక్లూజన్ కోసం. అసలు నా ఛానల్కి నాకు తెలిసి మన ఛానల్కి ఏదో ప్రాబ్లం ఉంది కావచ్చు. ఎందుకంటే ఇంకా దగ్గర నేను 400 వ్లాగ్ కావచ్చు ఇది కంటిన్యూ. మధ్యలో మంచిగా వచ్చింది రెస్పాన్స్, మళ్ళీ ఏంటో డౌన్ అయిపోయింది. అంటే కంటెంట్ బాగా లేకుంటే డౌన్ అవుతుంది. నా గెస్ ప్రకారం అయితే అది అనుకుంటున్నా. నేను కూడా సరిగ్గా తీస్తలేను, ఎందుకంటే సమ్మర్ కాబట్టి బయటకు వెళ్ళమంటే భయం పడుతుంది కాబట్టి ఇంట్లోనే ఉండి అదొకటి ఇది కూడా తీస్తున్నా. సో అందుకే కంటెంట్ నచ్చుతలేదు కావచ్చు మనకి. చలో కొంచెం టైం తీసుకునే సరే మంచి బ్లాగ్ తీస్తా ఇవాళ నుంచి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి ఈ బ్లాగ్ తీస్తున్నా. సో కన్సిస్టెన్సీ మెయిన్కి. దాంతో అయితే ఇంకోటి ఏంది, కంటెంట్లో దమ్ము ఉండాలి, అది రెండో పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి నీట్గా మంచిగా క్లారిటీతో ఉండాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి తమ్నెయిల్ టైటిల్స్ కూడా మంచిగా బాగా చేయాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మన డైలీ వ్లాగ్స్ తీయడం జరుగుతుంది. అట్లనే బూస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. సో నేనేం చేస్తున్నా అంటే రోజు ఒకటి పెట్టాలి కదా అని చెప్పి ఏదో ఒకటి తీస్తున్నా పెడుతున్నా. అది మీకు కూడా నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు కదా గైస్. ఏదో వీడియో కోసం తీస్తున్నా, అట్లని కాకుండా ఇక కొంచెం కంటెంట్ ఉండాలని చెప్పి ప్లానింగ్ చేసి ప్రజెంట్ అయితే క్లంతులు తీస్తున్నా. చలో ఇవాళకైతే ఇది చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు బ్లాగ్ లేదు కాబట్టి మాట్లాడుతున్నా. సో మంచిగా కంటెంట్ చూసే వాళ్ళకి కూడా అరే మంచిగా ఉందరా అన్నట్టు ఉండాలి. అలా తీస్తారు రేపటి నుంచి పక్క 100% చెప్తున్నా గైస్, ఓకేనా. ఏదో ఎట్టి కాకుండా కొంచెం క్లారిటీతో తీస్తా, ఓకేనా. పప్ప గుడ్ మార్నింగ్. డాడీ లేచినావా డాడీ? మా పప్ప. చలో గైస్, ఇంతే ఇవాళకైతే. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. అసలు ఏం మాట్లాడమన్నా నోటికి మాట్లాడలేదు, అర్థమవుతుంది అసలు. డైలీ వ్లాగింగ్ బాబా చెప్పాను ఇంకా అస్సలేదు, కానీ టార్చర్ అనిపిస్తుంది డైలీ వ్లాగింగ్. ఎందుకంటే టార్చర్. చలో ఇంతటితో వ్లాగ్ అయితే చేస్తున్నా. బాయ్.